హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు వీడియో చూస్తూ కూడా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేయొచ్చు. చూడండి, ఎప్పుడైనా కానీ మనకు ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి. మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈరోజు వచ్చేసి నేను క్లాత్ పైన చూపిస్తున్నానండి. అక్క మాకు పేపర్ పైన అర్థమవుతుంది, అలాగే మీరు క్లాత్ మీద కట్ చేసి చూపించండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కదండి. వారి కోసం అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను. అలాగే మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు తీసుకోండి. ఎప్పుడు కూడా మనము ఉక్స్ పట్టి నుంచి కొలవాలి. ఇది ఎన్ని ఇంచెస్ ఉందో చూపిస్తున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఇలా పెట్టేసి కొలవండి. ఇది వచ్చేసి మనకు చుట్టు కొలత అండి. ఇలా మొత్తం కూడా ఇలా కొలవండి. అలాగే మనము కాజా పట్టిని లెక్కలోకి తీసుకోకూడదు ఎప్పుడు కూడా. అంటే మనకు 26.5 ఉందండి. 26.5 మీద 2 గీతలు ఉంది. 26.5లో మనము 4వ వంతుని తీసుకుందాం. ఇలా అంటే ఇది వచ్చేసి మనకు చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఇలా తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 6.5 వచ్చింది. ఇంకొక గీత ఎక్స్ట్రా వచ్చింది. 6.5 మీద ఒక గీత ఎక్స్ట్రా అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఈ ఉక్స్ పట్టి దగ్గర ఇక్కడ నుంచి కరెక్ట్ మనకి ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ సైడ్ జెయింటింగ్స్ దగ్గర కూడా మనము అంతే తీసుకుంటాం. ఇక్కడ తీసుకొని కూడా మీరు చుట్టుకొలత అనేది అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను. ఇక్కడ తీసుకొని ఇప్పుడు 6.5 ఇక్కడ తీసేసుకోవచ్చు. లేదంటే మీరు చుట్టుకొలత మొత్తం కొలిసి కూడా అందులో 4వ వంతు తీసుకుంటే కూడా మనకు సేమ్ ఇక్కడ ఎంత వచ్చిందో ఈ చుట్టుకొలతలో 4వ వంతు భాగం కూడా అంతే వస్తే ఈ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలతో ఉన్నట్టు, మీరు కూడా కరెక్ట్గా కొలిచినట్టు అండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో వేసుకోవాలి. మీరు పేపర్ మీద కట్ చేసినా లేదంటే క్లాత్ మీద కట్ చేసినా మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా ఇలానే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా క్లోజ్ సైడ్ ఉండాలి. కింద సైడ్ మనము ఇలా హెచ్చు తగ్గులు అనేది ఉంది చూడండి. ఈ హెచ్చు తగ్గుల కోసం మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసేయండి. ఇది మన కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది మన కటింగ్లోకి వెళ్ళిపోతుంది. మరొక ఇలా 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేయండి. ఇది కుట్టులోకి ఇలా 2 మార్కింగ్లు కంపల్సరీ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఇది కుట్టు కోసం అండి. అయితే ఇది మీకు ఎన్ని ఇంచుల బ్లౌజ్ అనేది నేను మీకు చూపించానండి. ఇలా ఆది బ్లౌజ్ని ఇలా 4 మడతలుగా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా సైడ్ జెయింటింగ్స్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి. అలాగే మనకి ఇక్కడ సైడ్ జెయింటింగ్స్ అనేవి ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ జెయింటింగ్స్ 2 ఉంటాయి కాబట్టి వాటి కోసము 1 ఇంచు మార్కింగ్ చేయండి. ఇక్కడ 1 ఇంచ్ అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇంత చూడండి కరెక్ట్గా వచ్చింది. అలాగే ఇక్కడ సైడ్ కుట్ల కోసము ఇది ఎంత ఉంటే అంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మీ క్లాత్ అనేది ఉంటే ఇక్కడ ఒకవేళ మీరు ఎక్స్ట్రా మార్కింగ్ చేశారనుకోండి, ఇక్కడ షేప్ పట్టీలు వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఇది ఎంత ఉంటే అంతే మార్కింగ్ ఏం చేసుకోవచ్చు. ఇంకొంచెం 10 మందం కూడా అటు జరుపుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా సమానంగా చూసేసి మెయిన్ మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు కోసం మెయిన్ ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి మనం పొడవు ఎలా తీసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాట్ కరెక్ట్గా పట్టేయాలండి. మరి లాగి పట్టకుండా ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ అనేవి చేసుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం మొత్తం కొలతలన్నీ కూడా బ్యాక్ సైడే తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ నుంచి చంకవాంగ్ కుట్టు దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ మనము డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దీనికి ఇలా స్ట్రేట్గా పెట్టేసేయండి. స్ట్రేట్గా పెట్టి ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేయండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత వచ్చిందో చూద్దాము. ఇక్కడ మాత్రం చాలా వరకు కామెంట్ చేస్తున్నారు, మాకు అక్క ఇక్కడ అర్థం కావట్లేదు షోల్డర్ దగ్గర అని. 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ తీసుకోవాలి మనం. ఇప్పుడు టోటల్గా మీరు 5 ఇంచెస్కి ఇక్కడ 5 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనము 2.5 ఇంచులకి 2.5కి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఓకేనా అండి. ఇక్కడ మనకు 2.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు షోల్డర్ కదా, కుట్టు కోసం అని చెప్పేసి 2.5 మార్కింగ్ చేసిన. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది ఎంత, ఇక్కడ 2 మీద 2 గీతలు అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ 2 మీద 2 గీతలు అనేది వచ్చింది కదండి. ఇక్కడ
చూడండి 2 మీద 2 గీతలు వచ్చింది. ఇక్కడ 2.5 రావాలి, కానీ మనం ఇక్కడ 2 పాయింట్లు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 గీతలే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2 గీతలు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం 2.5 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 2.5కి మార్కింగ్ అనేది చేశాను. ఎందుకోసం ఇక్కడ 2.5, ఇక్కడ కంటే ఒక 2 గీతలు ఎక్కువ తీసుకోవాలి కింద సైడ్. ఎప్పుడు కూడా ఇక్కడ 2.5 పెట్టుకున్నారనుకోండి, ఇక్కడేమో మీరు 2.5 మీద ఇంకా 2 గీతలు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ షేప్ అనేది మనకు రౌండ్ షేప్ అనేది రావడం కోసము అలా తీసుకుంటాము. మీకు ఇప్పుడు ఇది మార్కింగ్ చేసి అర్థమయ్యేటట్టు ఇంకోసారి చెప్తానండి. ఎక్స్ట్రా మీరు మార్కింగ్ అనేవి చేసేసేయండి. ఇప్పుడు అయితే ఇక్కడ చూడండి, ఇది కూడా మార్కింగ్ చేసిన తర్వాత చెప్తాను. ఇట్లా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇలా కరెక్ట్గా వేసుకుంటూ ఇలా ఇలా మీకు మార్కింగ్ కరెక్ట్గా వచ్చే వరకు ఇలా మార్కింగ్ వేస్తూనే ఉండండి. ఒకేసారి వేసి అలానే కటింగ్ అనేది చేయకూడదు. ఎప్పుడు కూడా ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ చంక డౌన్ దగ్గర చాలా వరకు డౌట్స్ ఉన్నాయక్క అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇదేమో ఎక్స్ట్రా కోసము, ఇది వచ్చేసి మనకు మెయిన్ కుట్టు కదా. ఈ మెయిన్ దగ్గర నుంచి మనం ఇలా పెట్టేసి కరెక్ట్గా కొలవస్తే మనకు ఆది బ్లౌజ్కి ఎంత ఉంది, 5.5 కరెక్ట్గా ఉందండి. ఇలా ఆది బ్లౌజ్కి ఉన్నది తీసుకుంటే కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీరు ఇలా కూడా చెక్ చేసుకోవాలి, ఇక్కడ మీకు చూపించలేదని డౌట్ అనేది రావద్దని చెప్పేసి ఇక్కడ కూడా నేను ఇప్పుడు మీకు కొలిచి చూపెట్టాను. 5.5 కరెక్ట్గా వచ్చింది. ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నట్టు కొలత. ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఒక కొలత అనేది చూపిస్తాను, ఆమ్ రౌండ్ అనేది చూపిస్తాను. ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలండి. స్కేల్ వాడకపోతే ఎటంటే వచ్చేస్తాయి గీతలు అనేటివి. కాబట్టి స్కేల్ వాడితే కరెక్ట్గా మార్కింగ్, కరెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది చెక్ చేద్దాం మనం. ఇక్కడ షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టు దగ్గర 7.5 ఉంది. 7.5 ఉందండి. ఇక్కడనేమో మీరు 1 ఇంచ్కి మార్కింగ్ అనేది చేయండి. మనకు ఆమ్ రౌండ్ అనేది 7 వచ్చింది. ఇక్కడనేమో 2.5కి మార్కింగ్ చేసుకోండి. మీకు ఇది క్లారిటీ ఉందనుకుంటున్నానండి. ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసి చూపిస్తాను. 7.5 ఎక్కడ వస్తుందో అక్కడ మార్కింగ్ చేయాలి. ఇక్కడ వచ్చింది కరెక్ట్గా మనకు. ఇది ఎక్కడుంది, ఇక్కడ మార్కింగ్ దేనికోసం పెట్టినాం మనము, ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా. ఇది ఇప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు మనకు మార్కింగ్ అనేది. ఆమ్ రౌండ్ కూడా మీకు ఇప్పుడు చూపించేసాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. 7.5 ఇంతకుముందు మనం మార్కింగ్ చేసినాం కదా, ఇక్కడ డాట్స్ కోసం ఇక్కడ కరెక్ట్గా వచ్చింది చంక భాగం దగ్గర. ఇలా రౌండ్ వచ్చేటట్టు ఇలా వేసుకోండి. ఇలా అయితే ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఇలా క్రాస్గానే వస్తుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ చెప్పాను కదండి, 27.5 ఉంది కాబట్టి ఇక్కడ క్రాస్గా ఇలా వస్తుంది. ఎవరికైనా క్రాస్గానే వస్తుంది. ఇక్కడ మాత్రం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్నగా వచ్చింది చుట్టుకొలత మొత్తం కూడా. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా కోసం ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి. జస్ట్ ఒక పాదం అంతా మీకు జరిపానండి. కొంచెం లైట్గా ఒక 2 పాయింట్లు కుట్లలోకి అలా పోతుంటుంది కాబట్టి జస్ట్ ఇలా జరిపేసి మార్కింగ్ అనేది చేశానండి. ఇక్కడ మీరు చేయకుండా పర్వాలేదు, డైరెక్ట్ ఇలా వేసేసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా అనిపించింది, అందుకోసం అని చెప్పేసి చూడండి 1 ఇంచు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు డాట్స్ కోసం వచ్చేసి ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని ఇక్కడ పొడవు వచ్చేసి 3 పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. హైట్ని బట్టి పొడవు పెట్టుకోవాలి. ఇక్కడ హైట్ ఎంత వచ్చింది మనకు చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ హైట్ మనకు 14 వచ్చింది. 14 అంటే మంచి హైటే ఉంది కాబట్టి ఇక్కడ మనము 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. ఇక్కడ వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వస్తుంది. ఉక్స్ పట్టి 2 ఇంచెస్
కాజా పట్టి 3 ఇంచెస్. ఎందుకు ఇక్కడనే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వస్తుంది అని అంటే ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్, షోల్డరు నెక్ కలిపితే 5 ఇంచెస్, ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కలిపితే కూడా 5 ఇంచెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టికి పర్ఫెక్ట్గా కొలత అనేది ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఈ కొలతలతో కనుక బ్లౌజ్ కటింగ్ ఒకసారి కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా అలా ఓపెన్స్ ఉన్న సైడ్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. తర్వాత హ్యాండ్స్ షేప్ పట్టీలు అనేటివి అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే నేను మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది క్లారిటీతో ఇవ్వాలి అని చెప్పేసి క్లారిటీతో ఒకటి పార్ట్స్ కటింగ్ అనేది చెప్పండి అక్క అని అంటున్నారు. వారి కోసం అని చెప్పేసి ఇలా ఒకటి క్లాసెస్ మెథడ్గా చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ పట్టీలు వస్తాయి, ఇక్కడనేమో మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా అలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టేసి కట్ చేయాలి. ఆ వీడియో మీకు అర్థమయ్యేటట్టుగా నేను వీడియో అనేది చేస్తానండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.